కానీ ఇక్కడ సీతారాం నాయక్ గారు కేటీఆర్ గారు అన్న దాంట్లో రెండు బ్రేజెస్ మళ్ళీ మీకు చెప్తున్నా. తలకెక్కిన అధికారంతో విర్రవీగిన హిట్లర్కు ఆనాడు ఏ గతి పట్టిందో 4 కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం. విముక్తి రెండు పదాలు నోటెడ్. గులాబీ జెండా విముక్తి పోరాటం. మీరు విముక్తి పోరాటం నుంచి మీలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా, అవునా? మీలాంటి వాళ్ళందరూ సో మీరు విముక్తి చెంది వచ్చారు కాబట్టి నా పాయింట్ ఏంటంటే అసలు ఈ హిట్లర్ను భుజాన్ని వేసుకుని మొయ్యడం ఏంటి? అటు కేసీఆర్ గారైనా ఇటు రేవంత్ రెడ్డి అయినా 2 పాయింట్స్ ఇద్దరు. దానికి వాళ్ళు అది చూసుకోకుండా హిట్లర్ అని ఈయనను హిట్లర్కి ఇంతకుముందు మానవరాయ్ గారు చెప్పినట్టు మంచి చెడు ఉన్నాయి కదా. హిట్లర్ పాలన దుర్మార్గ పాలన అనే కదా మనం ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తాం మనం. అటువంటి వాడిని గతంలో కేసీఆర్ నెత్తిలో ఎత్తుకున్నారు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన ఎందుకు దొరికిండు? అదే ఆయనకున్న గొప్పతనం ఏందని క్రూరత్వాన్ని మీరు ఎందుకు ఎత్తుకోవాలి? మీకు దానివల్ల వచ్చింది ఏంది? ఇప్పుడు ఎత్తుకోవడం వల్ల ఏం జరిగిందండి మీరు గమనించండి. ఆ రోజున కేసీఆర్ గారు ఎత్తుకున్నారు కనుక ఆ నియంత పాలన కొట్టుకుపోయిందిగా. ఇప్పుడు ఆయన ఎత్తుకున్నట్టే కదా, ఇప్పుడు ఆయన ఎత్తుకుంటే నువ్వు కొనసాగాలి కదా. కేటీఆర్ గారి దాంట్లో అది కూడా ఉంది కదా. ఇప్పుడు గతి పట్టడం ఖాయం అంటే ఆ గతి ఎవరికి పట్టింది? మీకే పట్టింది కదా. మీకు పట్టింది, మీ అయ్యకి పట్టింది. నువ్వు ఏది పడితే అది చదువుతే ఎట్టనయ్యా? ఈ తెలంగాణలో మేధావులు ఉన్నారు, తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదో మీరే తెచ్చి మీరేదో మేము చేస్తున్నాం మాకేది దక్కాలని ఎవరో మాట్లాడితే మీరు ఆ నియంత పాలన చేసినారు, హిట్లర్ వేషాలు కూడా వేసిరు కదా. ఆ హిట్లర్ వేషాలు వేసిరు కనుక మీరు కొట్టుకోపోయారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎందుకు సార్ ఇక ఏమని చెప్పాలి మీకు? ఏది ఇది కాదు. ఆయనకు 25 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి చావు లేదు. నువ్వు తెలంగాణ ప్రజల తల సార్, టీ అంటే తెలంగాణ ప్రజల తల, అది దాని కొరకు పని కేసీఆర్ కొరకు చేయలేదు ఎవరు. దయచేసి కేసీఆర్ పెద్ద మనిషికి ఒప్పుకున్నావు, పెద్ద మనిషిగా చేసినావు. నువ్వు తలని తీసేసి బియ్యం తలిగిత్తివి. ఆ బీఆర్ఎస్ ఎందుకన్నారు? ఏదో నోటు ఉన్నది వచ్చింది లేదండి. అది ఇప్పుడు అది ఒకటి బీ తలిగించి దాన్ని ఏం సమితో చేసి పడేస్తే ఆ సమితే కదా ఇప్పుడు ఈ కొంప ముంచింది. అంటే మీరు హిట్లర్ పాలన అన్నట్టే కదా. మీరు హిట్లర్ పాలన అని మీరు పదే కేసీఆర్ 10 సార్లు అన్నారు నేను హిట్లర్ అవుతా. రేవంత్ రెడ్డి గారేమో హైడ్రాలో ఏదైనా జరిగితే హిట్లర్ ఎట్లాగైతే జర్మనీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకున్నాడో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకుని బీఆర్ఎస్ చేశారు. సార్ ఏ కోణంలో మీరు అనవసరంగా మనం ఎవరికి కించపరిచేది. మీరు దేని కాళ్ళు గోటికి ఎక్కడికి వస్తారండి? ఆయనకు హిట్లర్కి దేనికి వచ్చిండు? ఆయన వచ్చిండు, ఆయన పేరు తెచ్చుకున్నాడు, ఆయన ప్రజల కొరకు చనిపోయింది కదా. ఆయన ప్రజల కొరకు ఆయన కాల్చుకొని చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోతావా? నీ ఇంట్లో ఎవడ తెలంగాణ తెచ్చింది మేము, చచ్చింది మేము, దాన్ని అనుభవించి మీరు పాలన చేయనటువంటి వాళ్ళు మీరు హిట్లర్ను పోల్చుకుంటే ఎట్లా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు 2.5 సంవత్సరాలు పాలించు. నువ్వు మళ్ళీ హిట్లర్ పేరు తీసుకో. నువ్వు ఎందుకు గంగల గలవదలుచుకున్నావు? నువ్వు కూడా పోతావు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, వీళ్ళు ఇటువంటి పాలనలు పెట్టుకొని ఇటువంటి ఉదాహరణలు చేసుకొని ప్రజలను మోసబుచ్చట్టు. సార్ ఆ భాష తప్పితే మీడియాలో రారా? మా లాంటి వాళ్ళు రామ్ సార్. నాకు 100 డిగ్రీలు ఉండని ఆయనకి ఇప్పుడే అన్నారు కదా 10 డాక్టర్లే. ఒక డాక్టర్ లేదు సార్. రాత్రి 2 గంటలకు నీకు ఏ బ్లడ్ కావాలో ఇస్తాను నేను. ఎవడిస్తాడో మనం ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ బ్లడ్ తెచ్చి ఇవ్వకపోతే నేను ముక్కు రాకుతా. అదే రాష్ట్రం కాదు 10 అవార్డులు ఉన్నాయి సార్. ఈ జాతిలో పుట్టిన కావాల్సింది తెలంగాణ బ్లడ్ కావాలి. మాకు ఇంత ఉంటే మాకేం లేనిది మీరు ఏదోగా వెనక రెడ్డో ఏదో పెట్టుకొని 4 ముక్కలు పెట్టుకొని మా గోసపుచ్చుకున్నారు. నీకు అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, పరిపాలించాడు. కానీ ఇదేంది మళ్ళీ హిట్లర్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే నీ గతి కూడా అంతే పడుతుంది. అనేది నియంత పాలన అవుతుంది. ఎందుకు యాడ్ చేస్తున్నావు హిట్లర్ను? హైడ్రాను సరి చేయడానికి హిట్లర్ ఎందుకండి? రేవంత్ రెడ్డి చేస్తున్నా చెప్పుకో, నేనే చేస్తున్నా నా ఐడియాలజీ. ఇప్పుడు 3,000 మంది సైన్యాన్ని పెట్టి చేస్తున్నావు కదా, నువ్వే ఒక మంచి పేరు తెచ్చుకో. హిట్లర్ లాగా మెచ్చుకుంటే నువ్వు మళ్ళీ వీళ్ళింత పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న హిట్లర్ గారు సార్. పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న హిట్లర్ గారు. ఎందుకంటే మీ మనస్తత్వం ప్రజలకు తెలుస్తలేదా? కేసీఆర్ది తెలియలేదా? కేటీఆర్ది తెలియలేదా? ఇప్పుడేమో మీది తెలుస్తలేదా? మీరు ఆయన జాతిపిత అవుతా అంటాడు.
ఇప్పుడు హిట్లర్ని తీసుకొచ్చి ఏదో అవుతా అంటాడు. మీరు ఏదన్నా కాండి, తెలంగాణ తెచ్చుకునేది తెలంగాణ ఆత్మగౌరవం కొరకు, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు మేము ఎవరి సొత్తు కాకూడదు, మేము ఎవరి బాంచనయ్యా అనకూడదు, మా బతుకు మేము బతుకుతాం, మాకు ఏది వచ్చినా రాకుండా తెలంగాణ సుఖంగా కాపాడండి అంటే గిన్ని కథలా సార్, ఇన్ని వేషాల. ఒకడేమో నీ జాగరి కాదంటాడు, ఇదేమో నా జాగిరి అంటాడు. ఇవి నిన్ననేమో మళ్ళా ఆ కిషన్ రెడ్డి నా జాగిరి ఒక ఆయన అంటాడు, నీ జాగిరి కాదు కాదని ఒక ఆయన అంటాడు. ఇక్కడనే ఇక్కడ ఈ తెలంగాణలో బయట అన్నాడంటే పోనీ ఇక్కడ అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కిషన్ రెడ్డిని అంటే అడుగు పెట్టనియరు తెలంగాణ. చూడండి మీరు, ఎందుకండి నేను ఏమంటున్నా అంటే కిషన్ రెడ్డి ఎవరు ఎక్కడి నుంచి? ఇక్కడే కదా ఆయన. నువ్వు అడుగు పెట్టనీయకపోవడానికి రేవంత్ రెడ్డి అడుగు పెట్టనియా కదా సార్. మీరు చాలా పెద్ద సీనియర్లు, మిత్రుడు పెద్ద ఎడ్యుకేటెడ్ సార్. నేను మీకు ఒక లిస్ట్ ఇస్తా, లేకపోతే చదువుమంటే చదువుతా, 10 నిమిషాలు, 25 ప్రాజెక్టులు, 40 తర్వాత కానీ ఒకటే మాట చెప్తున్నా. ఆయనకు అంటున్నా, కిషన్ రెడ్డిని అన్నాడు కనుక అంటున్నా, మీరు 44 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది ఆంధ్రప్రదేశ్. 44 సంవత్సరాలు మీరు 56 నుంచి 2014 వరకు పరిపాలించారు కదా. ఏం తెచ్చినా కూడా చెప్పాలి కదా. మీరు తెచ్చిన అది డెఫినెట్ గా సబ్జెక్టే, కానీ అది ఇక్కడ కాదు. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణను పరిపాలించడానికి, తెలంగాణను అభివృద్ధి పదంలో కొత్త పుంతలు తొక్కించడానికి, తెలంగాణలో అవినీతి, అక్రమాలు, కబ్జాలు, ఆక్రమణలు లేకుండా చేయడానికి హిట్లరే ఆ ఐడియాలజీ కావాలా అనేది ఇంపార్టెంట్. ఒకటి. రెండవది పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్. పట్టాభి గారు, తెలంగాణనా లేకపోతే ఇంకోట పక్కన పెడితే, క్రూరత్వానికి నిదర్శనం హిట్లర్లో మంచి షేడ్స్ ఉన్నాయా, ధీరుడా, వీరుడా, అది సెకండరీ. క్రూరత్వం, సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం, నియంతృత్వం, ఇవే కదా. ఈ పరిస్థితుల్లో హిట్లర్ గురించి